హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ 5 o'clockకే లేచాను. మన ఫ్రెండ్ ఒకరు డైలీ రొటీన్ పెట్టండి, టైం మేనేజ్మెంట్ ఎలా అవుతుంది అని అడిగారు. అందుకే ఈ వీడియో చేశాను. మార్నింగ్ లేచి నేను నార్మల్గా బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోతాను. తర్వాత వాషింగ్ మిషన్ స్విచ్, వాటర్ హీటర్ స్విచ్ అన్ని స్విచ్చెస్ వేసేసి ఇంట్లోకి వచ్చి వెజిటేబుల్స్ ఏం చేయాలా అంటే వెజిటేబుల్ ఏం చేయాలి అనేది దానికి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాను. కానీ దానికంటే ముందు రోజు నైటే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇవాళ ఆలూ ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఆలు తీసేసి కట్ చేద్దామని తీసి ఆలు కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. కర్రీ కాదు, జస్ట్ ఫ్రై అంతే. ఎట్ ఏ టైం ఇంకొక దాని మీద కొంచెం టీ పెట్టేస్తాను. టీ పెట్టేసి బ్రష్ చేసుకొని వచ్చి టీ తాగుతూ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. కిచెన్ అండ్ అన్నీ ఇక బయట లోపల అన్నీ క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసి చేసేస్తాను. అండ్ టీ అయిపోయాక వెంటనే రైస్ పెట్టేస్తాను. అంటే దానికంటే ముందే నేను రైస్ నానబెట్టేస్తాను. సో రైస్ వండేస్తాను. తర్వాత మా సార్ కూడా మార్నింగ్ 7 o'clockకే వెళ్తారండి. తన కోసం కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కాబట్టి ఇవాళ పెసర దోశ వేద్దామని అనుకుంటున్నాను. పెసరది కూడా అప్పుడే నా మిక్సీ పట్టి వేసేస్తాను. నైట్ నానబెట్టి మార్నింగ్ లేసి ఫ్రెష్గా వేసేస్తాను. ఎందుకంటే దాన్ని స్టోర్ చేసి పులియ పెట్టడం లాంటివి ఏం చేయనండి. ఆ తర్వాత మా మామయ్య కూడా వెళ్తారు కాబట్టి మా మామయ్య కూడా 7 o'clockకే బయటకు వెళ్తారు. సో 7 o'clockకే వెళ్తారు కాబట్టి తనకు కూడా పెట్టేస్తాను ఫుడ్. ఇక అన్నీ చేసుకొని మా పిల్లలకి లేవడానికి 6 కొన్ని టైమ్స్ ఈ కిచెన్లో గిన్నెలు, వంట చేసిన గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని చేస్తాను. రన్నింగ్ రేస్ లాగా ఉంటుందండి. ఎక్కడ ఒక నిమిషం కూడా కూర్చోను. ఎందుకంటే ఒక నిమిషం ఒక 5 minutes అలా కూర్చున్నా కూడా స్కూల్కి వెళ్ళడం లేట్ అవుతుందని. సో 7 వరకు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట చేసేసుకొని అన్నీ చేసుకొని రెడీ అయిపోయి కొన్ని టైమ్స్ ముందే అయిపోతుంది, కొన్ని టైమ్స్ లేట్ అవుతుంది. 7:15 అలా అవుతుంది. బిఫోర్ 7:30 అయితే మొత్తం ఫ్రెష్గా క్లీన్ అయిపోతుంది. పిల్లలకి లేపి మామూలుగా ఫుడ్ పెట్టేసి బ్రష్ చేపించేసి అన్నీ చేసి మంచిగా వాళ్ళకి లేపేస్తాను. ఇవాళ మాత్రం వాళ్ళని కొంచెం అర్లీగా లేపాను. ఎప్పుడు అంటే 7 ఐ థింక్ అప్పుడే లేచాను. అండ్ మా మామయ్యకి దోశలు ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లలకు కూడా చేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను. వాళ్ళు లేచే టైంకి 6:30 వాళ్ళు ఎలా పడుకున్నారు చూడండి. దానికంటే ముందు బట్టలు కూడా ఆరేసాను. అండ్ వీళ్ళకి బ్రషింగ్ మాత్రం దగ్గరుండి చేపిస్తానండి నేను. ఫోటో కోసం ఇలా వాళ్ళు చేస్తున్నారు కానీ కొన్ని టైమ్స్ టైం లేదు అని అనుకుంటే నేనే వాళ్ళ బ్రష్ కూడా చేసేస్తాను. ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తాను. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి తినడం అలవాటు చేస్తే టైం ఈజీ అయిపోతుంది. అండ్ తర్వాత వాళ్ళు తిన్నాక కొంచెం సేపు 7:30 7:45 వరకు ఆడుతూ ఉంటే ఇక వాళ్ళకి స్నానం చేపించి అన్నీ చేపించి వాళ్ళను రెడీ చేసేసి ఆ టైంలో బాక్స్ ప్యాక్ చేసేస్తాను. వాళ్ళు రెడీ అయిపోయారు. పాప అయితే తనే రెడీ అయిపోతుంది. 8:30 వరకు రెడీ అయిపోవాలి. నేను కూడా స్నానం చేసి వచ్చి అన్నీ రెడీ అయిపోతాను. అండ్